హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ రాడ్స్. ఫ్రెండ్స్, గత వీడియోలో చెప్పాను మీకు పైనీర్ ఫిషింగ్ రాడ్లోనే పైనీర్ సముద్రంలో వాడే సర్ఫ్ కాస్టర్ రాడ్లు 14 అడుగులు 15 అడుగులు 3 పీస్ రాడ్లు, తర్వాత పైనీర్లోని డైవాలోని చాలా మోడల్స్ వచ్చినాయి. ఈ వీడియోలో మొత్తం అన్నిటి కోసం వివరంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ పైనీరు మీకు 14 అడుగులు 15 అడుగులు రాడ్లు చూపిస్తానండి. మీకు ఇది వచ్చి 14 అడుగులు. ఒకసారి చూడండి, పైనీరు లీడర్ ఎక్సీ, పైనీర్ లీడర్ ఎక్సీ. ఒకసారి మీకు అన్బాక్సింగ్ చేసి మొత్తం చూపిస్తాను. మీకు మీ సముద్రంలో వాడే రాడ్లు అండి ఇవి. హెవీ కెపాసిటీ తోటి గ్రాఫిట్, పవర్ గ్రాఫిట్ తోటి ఉంటాయి ఈ రాడ్లు. చాలా స్ట్రాంగ్ గా ఉంటాయండి. వీటికి మొత్తం కెపాసిటీ ఎంత, వీటి మొత్తం ఎంత బరువు వస్తాయి, రేట్ ఎంత, ఈ లైన్ కెపాసిటీ ఎంత, మొత్తం అన్ని ఈ వీడియోలో 1 by 1 చెప్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ టిప్ ఇదిగోండి, లాస్ట్ టిప్ సాలిడ్ టిప్ వస్తుంది. ఇది మొత్తం అంతా కూడా బాగా హెవీగా ఉంటుందండి గైడ్. ఇది ఇదిగోండి, బాగా హెవీగా ఉంటుంది గైడ్. ఇది సార్ చూడండి, బాగా హెవీగా ఉంటుంది సాలిడ్ టిప్. మొత్తం అన్ని కూడాను డబుల్ గైడ్స్ అనమాట. మొత్తం అన్ని కూడాను సార్ చూసుకోండి. మొత్తం ఈ చూపించిన తర్వాత రాడ్ మొత్తం అంతా కూడాను టేబుల్ మీద పెట్టేసేసి మొత్తం మీకు క్లియర్ గా చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ టిప్ వచ్చి ఇది కూడాను ఇక్కడ కవర్ వచ్చేస్తుందండి, డ్యామేజ్ అవ్వకుండా. మొత్తం చూడండి, ఇక్కడ మీకు ఐరన్ క్యాప్ ఇచ్చారు. మొత్తం అంతా కూడాను గ్రాఫిట్ అండి. మొత్తం రాడ్ అంతా కూడాను పవర్ గ్రాఫిట్ అనమాట. మొత్తం అంతా కూడాను ఈ మొత్తం ఈ గైడ్ డ్యామేజ్ అవ్వకుండా సెక్షన్ ఇలాగ వస్తుంది అనమాట. ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే లోనికి వెళ్ళిపోద్ది. ఇలా మనం కాస్టింగ్ చేసుకున్నప్పుడు ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. మొత్తం సీల్ అంతా క్యాప్ అయిపోయి ఉంటుంది. మొత్తం అంతా సీల్ అయిపోయి ఉంటుంది. పైనీర్ కంపెనీ అండి మొత్తం ఇది. ఒకసారి చూసుకోండి, పైనీర్ కంపెనీ. ఓకే, నెక్స్ట్ టిప్ కూడా ఇక్కడ పెట్టేద్దాం. ఇంకా మెయిన్ టిప్ వచ్చి చూసి మొత్తం వివరాలన్నీ చెప్తాను మీకు. ఇదిగోండి రాడ్ మెయిన్, ఒకసారి చూసుకోండి. ఇదిగోండి, ఇక్కడ మొత్తం వీడియో డీటెయిల్స్ అన్ని రాసేసి ఉంటాయి. నేను చెప్తానండి మొత్తం అన్ని. ఒకసారి వీడియోలో చూసుకోండి. మొత్తం అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అనమాట. మొత్తం రీల్ సెట్, మొత్తం కంపెనీ రీల్ సెట్ అనమాట. ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇక్కడ రాసాను చూడండి. మొత్తం అన్ని కూడాను ఈ రాడ్ విషయాలు మొత్తం అన్ని వివరాలు అన్ని కూడా చెప్తాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఈ రాడ్ ఇక్కడ పెట్టేస్తున్నాను. మొత్తం ఇది 3 పీస్ రాడ్ అండి. ఇదంతా కూడాను 3 పీస్ రాడ్. మొత్తం ఒకసారి అంతా చూసుకోండి. అంత కనిపిస్తుందా మీకు వీడియోలోని? మొత్తం కనిపిస్తుందా మీకు? ఇదిగోండి 3 పీస్ రాడ్. మొత్తం సెక్షన్ అంతా కూడా 3 పీస్ రాడ్. 14 అడుగుల రాడ్ అండి ఇది. సర్ఫ్ కాస్టింగ్ రాడ్ అనమాట, సముద్రంలో వాడే రాడ్. ఒకసారి దగ్గరగా చూసుకోండి. మొత్తం అంత రాడ్ అంతా కూడాను ఇదిగోండి మొత్తం 3 సెక్షన్తో వస్తాయి అనమాట. మొత్తం వీటి గైడ్స్ ఎన్ని, మొత్తం అన్ని కూడా ఇప్పుడు చెప్తాను. ఒకసారి టేబుల్ మీద పెట్టేస్తున్నాను, చూడండి. ఓకే, ఇటు వచ్చి చూసుకోండి ఒకసారి. మొత్తం రాడ్ అంతా కూడాను ఈ రాడ్ కంపెనీ పేరు వచ్చి పైనీర్ సర్ఫ్ లీడర్ అండి. ఇది పైనీర్ సర్ఫ్ లీడర్ XC2, పైనీర్ సర్ఫ్ లీడర్ XC2 హెవీ సర్ఫ్ రాడ్ అనమాట. అంటే హెవీ కెపాసిటీతో ఉన్న సర్ఫ్ రాడ్. ఇది 14 అడుగుల రాడ్. ఇది ఈ రాడ్ తయారైన బాండింగ్ వచ్చి పవర్ గ్రాఫిట్ అనమాట. పవర్ గ్రాఫిట్ తోటి తయారైంది అనమాట. మోడల్ నెంబర్ వచ్చి SP1404203 4.220 అంటే 14 అడుగులు అనమాట. ఇది వచ్చి లైన్ వచ్చి ఈ రాడ్కు వాడాల్సిన లైన్ 25 to 50 LB. లైన్ వచ్చి 25 to 50 LB. కాస్టింగ్ వెయిట్ వచ్చి 100 నుంచి 250 గ్రాములు. 100 నుంచి 250 గ్రాములు కాస్టింగ్ వెయిట్. కెపాసిటీ వచ్చి 11.4 to 22.7. 11 కేజీల నుంచి 22 కేజీల వరకు 22.7 కేజీస్ అనమాట వరకు హెవీ కెపాసిటీ అనమాట. ఈ యాక్షన్ వచ్చి హెవీ అండి. ఇది రాడ్ వచ్చి హెవీ యాక్షన్. ఇది రాడ్ వెయిట్ వచ్చి 750 గ్రాములు. రాడ్ వెయిట్ వచ్చి 750 గ్రాములు. సెక్షన్ వచ్చి 3 సెక్షన్. ఎంఆర్పి రేట్ వచ్చి 5000. ఈ 14 అడుగుల రాడ్ సర్ఫ్ కాస్టర్ ఎంఆర్పి రేట్ వచ్చి 5000 రూపాయలతోటి పైనీర్ కంపెనీ హెవీ సర్ఫ్ రాడ్ అనమాట. హెవీ సర్ఫ్ రాడ్ మనకి అందుబాటులో తీసుకొచ్చారు. పెద్ద చేపలు మీరు అడుగుతున్నారు కదా, 10 కేజీలు అన్నా, మా 10 కేజీలు ఉన్నాయి, 15 కేజీలు ఉన్నాయి, వాటికి మంచి రాడ్ కావాలంటున్నారు కదా. 14 అడుగులు 3 సెక్షన్ రాడ్ ఇది. ఒకసారి చూడండి, క్యాటలాగ్ లో మొత్తం అన్ని వీటి వివరాలు ఇంకా పెడతాను అక్కడ. ఒకసారి చూసి కావాల్సిన అనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకుందరు. కానీ నెక్స్ట్ వచ్చి అదే సర్ఫ్ కాస్టర్ లోని 15 అడుగుల రాడ్ అనమాట. 15 అడుగుల రాడ్. ఒకసారి దీన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. అది 14 అడుగులు, ఇది 15 అడుగులు అండి. ఇది
బాగా హెవీ కెపాసిటీ రాడ్లు అండి ఇవి. పవర్ గ్రాఫైట్ తోటి తయారైన మంచి రాడ్లు అనమాట ఇవి. మనకి తీసుకెళ్తాను కూడా క్యారీ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇదిగో క్యారీ చేసుకుంటానికంటే ఇది 4 అడుగులు వస్తుంది మొత్తం అంతా ఇంచుమించుగా. క్యారీ మనకి బండికి సైడ్ అమ్మడి పెట్టేసేసుకుంటే సరిపోద్దండి. ఇది 3 సెక్షన్ రాడ్ కాబట్టి మనం క్యారీ చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు. ఓకే, ఇప్పుడు దీని లైన్ కెపాసిటీ ఎంత, దీని మ్యాక్స్ డ్రాగ్ ఎంత, దీని బరువు ఎంత, దీని రేట్ ఎంత, మొత్తం అన్ని కూడాను ఇప్పుడు చూద్దాం. ఒకసారి సెక్షన్ వచ్చి చూసుకోండి. ఒకసారి మొత్తం డబుల్ గేట్స్ సేమ్ మొత్తం కదా. అదే ఇది రెండు కూడా సేమ్ టు సేమ్ ఒకేలాగా ఉంటాయండి. అది 14 అడుగులు, ఇది 15 అడుగులు, అంతే తేడా. వీళ్ళు మొత్తం అంతా చూసుకోండి. మొత్తం అంతా హెవీ, మొత్తం అంతా పవర్ గ్రాఫైట్ అండి. రాడ్ అంతా కూడా పవర్ గ్రాఫైట్ అనమాట. సముద్రంలో వాడే రాడ్డు, అందులోని 15 అడుగుల రాడ్డు. ఈ 14 అడుగులు 15 అడుగుల రాడ్లు బాగా హెవీ కెపాసిటీతో ఉంటాయి అనమాట అండి. ఒకసారి చూసుకోండి దగ్గరగా. మొత్తం రాడ్ అంతా కూడాను ఒకసారి చూసుకోండి. ఇదిగోండి మొత్తం అంతా సేమ్. దీనికి కూడాను ఈ రింగ్ ఎలాగో వస్తుందండి. గైడ్ మొత్తం అంతా కూడాను ఎలాగో వస్తుంది. జస్ట్ ఇక్కడ ప్రెస్ చేస్తే వెనక్కి ఫోల్డ్ అయిపోద్ది. మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఇక్కడ ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. ఒకసారి చూసుకోండి. మొత్తం అంతా కూడాను పైనీర్ కంపెనీ. ఇది మెయిన్ సెక్షన్ అనమాట. ఇప్పుడు మెయిన్ సెక్షన్ ఒకసారి చూసుకోండి. ఇది వచ్చి మెయిన్ సెక్షన్. చూడండి ఒకసారి. మొత్తం అంతా కూడా మెయిన్ సెక్షన్. ఇదంతా కూడాను డిజైన్ పరంగా కానీ, గ్రాఫైట్ రాడ్ మొత్తం అంతా మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా కానీ బాగా హెవీ రాడ్ అండి. ఇది బాగా హెవీ రాడ్. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ టేబుల్ మీద పెట్టేస్తాను. ఒకసారి ఈ రాడ్ కూడా చూసుకోండి. ఇది వచ్చి పైనీర్ సర్ఫ్ లీడర్ XC2 15 feet. ఇందా చూపించింది 14 అడుగులు, ఇప్పుడు చూపించింది 15 అడుగులు. మోడల్ నెంబర్ వచ్చి 15.0 4503 4.50 m అంటే 15 అడుగులు అనమాట. లైన్ వచ్చి దీనికి వాడవలసిన లైను 25 to 50 lb. లైను 25 to 50 lb. క్యాస్టింగ్ వెయిట్ వచ్చి 100 నుంచి 250 గ్రాములు. 100 నుంచి 250 గ్రాములు బాగా హెవీ క్యాస్టింగ్ అనమాట అండి. కెపాసిటీ వచ్చి 11.22.7 అనమాట. అంటే ఇందా చెప్పాను కదా, సేమ్ కెపాసిటీలో 11 kgs నుంచి 22.7 kgs అంటే సుమారుగా 11 kgs నుంచి 22 kgs వరకు దీని మీద మన క్యాస్టింగ్ కెపాసిటీ చేసుకోవచ్చు. యాక్షన్ వచ్చి హెవీ యాక్షన్ అండి. యాక్షన్ వచ్చి హెవీ యాక్షన్. రాడ్ వెయిట్ వచ్చి 820 గ్రాములు. రాడ్ వెయిట్ వచ్చి 820 గ్రాములు. దీని ఎంఆర్పి రేట్ వచ్చి 5400. దీని ఎంఆర్పి రేట్ వచ్చి 5400 తోటి మనకి పైనీర్ కంపెనీ వాళ్ళు బాగా హెవీ రాడ్ అనమాట. మొత్తం గ్రాఫైట్ తోటి తయారైన బాగా హెవీ రాడ్ మనకి అందుబాటులో తీసుకొచ్చారు. 15 అడుగుల రాడ్ అండి. ఇది 15 అడుగుల రాడ్డు. వీటి కోసం మొత్తం అంతా కూడాను మన క్యాటలాగ్లో మెన్షన్ చేస్తాను. ఇంకా నేను ఈ వీడియోలో ఏదన్నా మర్చిపోయినా సరే క్యాటలాగ్లో మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చి డైబా సిప్ వైర్ అండి. ఇది అవి కూడా చూపిస్తాను. మొత్తం చాలా మోడల్స్ వచ్చినాయండి. డైబా, పైనీరు మొత్తం అన్ని కూడా చాలా మోడల్స్ వచ్చినాయి. ఓకే, డైబా సిప్ వైర్ అండి. ఇది డైబా కంపెనీలోని మంచి లైట్ వెయిట్. దీనికి పౌచ్ రాదండి. చూసుకోండి ఈ వీడియోలోని. పౌచ్ రానియేమో ఇలా కవర్తో ఉంటాయి, పౌచ్ వచ్చినాయేమో పౌచ్లో ఉంటాయి అన్నమాట. డైబా కంపెనీలోని మనకి మంచి లైట్ వెయిట్లోని బ్రాండెడ్ కంపెనీలో రాడ్ కావాలనుకున్న వాళ్ళు ఈ రాడ్ వైపు ఒక లుక్ వేయండి. రాడ్ మాత్రం మంచి రాడ్ అండి. ఇది డైబా కంపెనీ అండి. డైబా కంపెనీ అంటే మోస్ట్ పవర్ఫుల్ అనమాట. మొత్తం అంతా కూడాను ఇది ఒకసారి చూసుకోండి. మొత్తం రాడ్ అంతా కూడాను లెంత్ వచ్చి చూస్తాను. ఒకసారి మొత్తం అంతా కూడా వివరాలు చెప్తాను మీకు. రాడ్ అంతా చూసుకోండి. మొత్తం సింగిల్ గేట్తో వస్తుంది అనమాట. ఇదంతా కూడాను కార్క్ డిజైన్ అనమాట. మొత్తం అంతా కూడాను కార్క్ డిజైన్. మొత్తం డైవా అనమాట. ఇదిగోండి డైవా అని రాసి ఉంటుంది. ఇక్కడ హుక్ కేపర్ కూడా ఇచ్చారు. ఇదిగోండి డైవా. ఓకేనండి. అది ఇక్కడ మొత్తం దీనికి సంబంధించిన మొత్తం అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా చిన్న అక్షరాలతో ఉన్నాయి కాబట్టి మీకు చదివి వినిపిస్తాను నేను. ఓకే, ఇదిగోండి డైవా. ఓకే, రాడ్ అంతా ఇక్కడ పెడుతున్నాను. ఒకసారి చూసుకోండి. మొత్తం అన్ని సింగిల్ గేట్స్ వస్తాయండి. మొత్తం సింగిల్ గేట్స్ వస్తాయి. లైట్ వెయిట్ అండి. బాగా రాడ్ అంతా బాగా లైట్ వెయిట్. డైవా కంపెనీలోని లైట్ వెయిట్ యాంగిల్ ఇష్టపడే వాళ్ళకి ఇది మంచి రాడ్ అని చెప్పొచ్చు అండి. ఒకసారి ఇక్కడ పెడుతున్నాను. రాడ్ అంతా ఒకసారి చూసుకోండి. ఇది వచ్చి డైవా సిప్ వైర్ అండి. ఇది డైవా సిప్ వైర్. లైన్ వచ్చి లెంత్ వచ్చి 8 feet అండి. ఇది 7 feet కాదు, 8 feet అండి. ఇది
వెయిట్ వచ్చి దీని బరువు వచ్చి 200 గ్రాములు అండి. ఈ రాడ్ బరువు వచ్చి కేవలం 200 గ్రాములు. సెక్షన్ వచ్చి 2 సెక్షన్. గైడ్స్ వచ్చి 6+ టిప్ అనమాట. గైడ్స్ వచ్చి మొత్తం 6+ టిప్ వస్తాయి. యాక్షన్ వచ్చి మీడియం హెవీ. లైన్ దీనికి వాడవలసింది 8 to 70 LB అనమాట. 8 నుంచి 17 LB వరకు దీనికి వాడమని చెప్పారు కంపెనీ వాళ్ళు. కాస్టింగ్ వెయిట్ వచ్చి 7 to 28 గ్రామ్స్. కాస్టింగ్ వెయిట్ వచ్చి 7 to 28 గ్రామ్స్. అల్యూమినియం ఆక్సైడ్ గైడ్స్ అనమాట అండి. ఇవన్నీ కూడాను అల్యూమినియం ఆక్సైడ్ గైడ్స్. ఈ రాడ్ తయారైంది ఫైబర్ గ్లాస్ అనమాట. ఫైబర్ గ్లాస్ మెటీరియల్ తో తయారైంది. దీనికి హుక్ కేపర్ కూడా ఇచ్చారు. ఈ రాడ్ రేట్ వచ్చి 1600 రూపాయలు. ఈ రాడ్ రేట్ వచ్చి డైవా కంపెనీ సిఫైర్ 8 ఫీట్ మనకి 1600 రూపాయలకి అవైలబుల్ గా వచ్చింది. ఈ రాడ్ పక్కన పెట్టి ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చి పైనీర్ క్రోసర్. పైనీర్ క్రోసర్ ఓకే. ఓకే రైట్. పైనీర్ క్రోసర్ అండి ఇది. ఈ రాడ్ కూడాను కవర్ వస్తుంది, పౌచ్ రాదండి ఇది. పైనీర్ కంపెనీ. ఒకసారి ఈ రాడ్ను కూడాను మనం ఓపెన్ చేసి మొత్తం అన్ని చూద్దామండి ఒకసారి. ఇదిగోండి రాడ్ మొత్తం అంతా ఒకసారి చూసుకోండి. మొత్తం అంతా రాడ్ వచ్చి పైనీర్ క్రోసర్. మంచి రాడ్లు అండి ఇవన్నీ కూడాను. కంపెనీ మొత్తం అన్ని గత వీడియోలో మనం లోకానా రాడ్ల కోసం చూసుకున్నాం. ఇప్పుడు డైవా పైనీర్ కోసం చూద్దాం. ఒకసారి మీకు రాడ్ చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇక్కడ రాసి ఉంటుంది చూడండి, పైనీర్ క్రోసర్ అని చెప్పేసి. ఓకే, మొత్తం ఇవన్నీ కూడాను డబల్ గైడ్స్ అనమాట అండి. మొత్తం అన్ని డబల్ గైడ్స్. ఇదిగోండి మొత్తం అన్ని డబుల్ గైడ్స్ అనమాట. పైనీర్ కంపెనీ. దీని కెపాసిటీ ఎంత, లైన్ కెపాసిటీ ఎంత, రేట్ ఎంత, బరువు ఎంత, ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్తాను. ఒకసారి రాడ్ని చూసుకోండి. ఇది వచ్చి పైనీర్ క్రోసర్ 7 ఫీట్ అండి. ఇది పైనీర్ క్రోసర్ 7 ఫీట్. మోడల్ నెంబర్ వచ్చి SP70212002 అనమాట. స్పిన్నింగ్ రాడ్. ఇప్పుడు చూపించే మొత్తం అన్ని కూడా స్పిన్నింగ్ రాడ్లేనండి, ఈ క్రాస్ వైర్ తప్ప. నెక్స్ట్ వచ్చి ఈ లెంత్ వచ్చి 8 ఫీట్ అండి. లెంత్ వచ్చి 8 ఫీట్. లైన్ వచ్చి లెంత్ వచ్చి 7 ఫీట్. ఓకే, లైన్ వచ్చి 8 to 70 LB అంటాం. దీనికి వచ్చి వాడవలసిన లైన్ 8 నుంచి 17 LB. కెపాసిటీ వచ్చి 3.6 6.8 అనమాట. అంటే 3 కేజీల నుంచి 6 కేజీల వరకు దీని మీద మనం కాస్టింగ్ వెయిట్ చేసుకోవచ్చు, ఫిషింగ్ చేసుకోవచ్చు అనమాట. కాస్టింగ్ వెయిట్ వచ్చి కెపాసిటీ అనమాట నేను చెప్పింది. కాస్టింగ్ వెయిట్ వచ్చి 250 25 to 50 గ్రామ్స్. కాస్టింగ్ వెయిట్ వచ్చి 25 to 50 గ్రామ్స్. రాడ్ వెయిట్ వచ్చి 220 గ్రాములు. రాడ్ వెయిట్ వచ్చి 220 గ్రాములు. గైడ్స్ వచ్చి 5+ టిప్ అండి. గైడ్స్ వచ్చి 5+ టిప్. ఈ రాడ్ తయారైంది ఫైబర్ గ్లాస్ మెటీరియల్. దీని ఎంఆర్పి రేట్ వచ్చి 1270 రూపాయలు. దీని ఎంఆర్పి రేట్ వచ్చి 1270 రూపాయలతోటి పైనీర్ క్రాస్ ఫైర్ మనకి అందుబాటులోకి వచ్చింది. ఈ రాడ్ కూడా పక్కన పెట్టేసేసి నెక్స్ట్ ఐటమ్ పైనీర్ క్రోసర్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చి పైనీర్ ఫైర్. పైనీర్ ఫైర్లోని 7 ఫీట్, 8 ఫీట్, 9 ఫీట్ అవైలబుల్గా వచ్చినాయండి. అవి కూడా ఒకసారి చూపిస్తాను మీకు. పైనీర్ ఫైర్ 7 ఫీట్, 8 ఫీట్, 9 ఫీట్ మొత్తం అన్ని కూడాను మొత్తం బ్రాండెడ్ రాడ్లు వచ్చినాయండి. మొత్తం చూపిస్తాను. వీటికి కూడా ఇదిగోండి పైనీర్ ఫైర్ 7 ఫీట్, 8 ఫీట్, 9 ఫీట్ చూపిస్తాను. వీటికి కూడాను పౌచులు రావు, కంపెనీ వాళ్ళు కవర్లో ఇచ్చారండి. ఆ కవర్లో ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే, ఇదిగోండి పైనీర్ ఫైర్ 7 ఫీట్ అండి. ఇది పైనీర్ కంపెనీ ఫైర్ 7 ఫీట్ రాడ్. మొత్తం అంతా ఒకసారి చూసుకోండి. దీనికి గైడ్కి క్యాప్ కూడా వస్తుంది. ఒకసారి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇదిగోండి పైనీర్ ఫైర్ కనిపిస్తుందా? పైనీర్ ఫైర్. ఈ గైడ్కి మెయిన్ గైడ్కి క్యాప్ కూడా ఇచ్చారు కంపెనీ వాళ్ళు. మొత్తం రాడ్లన్నీ కూడా నెంబర్ 1 ఉంటాయి. ఇప్పుడు నేను చదివినిపించేవన్నీ కూడాను ఇక్కడ రాసి ఉంటాయి చూడండి ఒకసారి. ఇక్కడ మెన్షన్ అయిపోయి ఉంటుంది. మీరు రాడ్ తీసుకుంటారో కూడాను అక్కడ మెన్షన్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే అన్ని కూడాను ఫుల్ గ్రిప్ అనమాట అండి. మొత్తం అంతా కూడాను ఫుల్ యూనిఫామ్ గ్రిప్ అనమాట. సగం సగం ఏమి ఉండదు. మొత్తం అంతా కూడాను ఫుల్ గ్రిప్స్ అనమాట. మొత్తం అన్ని రాడ్లు కూడాను. దీనికి కూడాను డబల్ గైడ్సే. మొత్తం దీనికి కూడాను డబల్ గైడ్సే వస్తాయి. 2 సెక్షన్ మాత్రం సాలిడ్ టిప్ వస్తుందండి. ఈ 2 సెక్షన్లు కూడాను సాలిడ్ టిప్ వస్తుంది. రెడ్ కలర్ లో ఉంది, మీకు కనిపిస్తుంది కదా. రాడ్ అంతా ఇక్కడ పెట్టేస్తున్నాను, ఒకసారి చూడండి. 7 ఫీట్, 8 ఫీట్, 9 ఫీట్ ఓపెన్ చేసేసేసి మీకు చూపించిన తర్వాత వీటి వివరాలు, వీటి బరువు మొత్తం అన్ని కూడాను
ఒకసారి చెప్తాను మీకు, ఓ లెక్క వచ్చేస్తుంది. ఈ కంపెనీ వాళ్ళు మొత్తం కవర్లు ఇచ్చారండి, పౌచ్లు ఇస్తే బాగున్ను, కవర్లు ఇచ్చారు. ఓకే, అదొచ్చి బ్లాక్ అండ్ ఎల్లో షేడ్ వచ్చింది, ఇది గ్రీన్ అండ్ బ్లాక్ షేడ్ వచ్చింది. ఇది వచ్చి 8 ఫీట్ అండి, ఇది పైనీర్ ఫైర్ 8 ఫీట్. ఒకసారి చూసుకోండి, ఇది పైనీర్ ఫైర్ 8 ఫీట్ ఫుల్ గ్రిప్ అండి. ఇది మొత్తం అంతా ఫుల్ గ్రిప్, మొత్తం సేమ్, ఇంకా మొత్తం అంతా ఒకటే రాడ్ అండి, కలర్స్ ఒకటే మార్పు, మొత్తం అయ్యే డబుల్ గైడ్స్ అండి, మొత్తం అన్ని డబుల్ గైడ్సే. ఇదిగోండి మొత్తం డబుల్ గైడ్సే. ఈ 2 సెక్షన్లు కూడాను సాలిడ్ టిప్పు, గ్రీన్ కలర్ లో వచ్చింది సాలిడ్ టిప్పు. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి పైనీర్ ఫైర్, చూసుకున్నారా పైనీర్ ఫైర్. తర్వాత క్యాప్ వచ్చి మొత్తం మీకు మెయిన్ గేట్కి వచ్చి క్యాప్ ఇస్తారండి. ఓకే, ఇప్పుడు 9 ఫీట్ కూడా ఓపెన్ చేసేసి మొత్తం 3 రాడ్లకు కూడాను మొత్తం వివరాలన్నీ కూడాను మీకు చెప్తాను ఇప్పుడు. ఇదిగోండి పైనీర్ ఫైర్ 9 ఫీట్ ఇది. ఓకే ఓకే, ఇదిగోండి 9 ఫీట్ ఇది పైనీర్ ఫైర్ 9 ఫీట్, సేమ్ ఫుల్ గ్రిప్ అండి ఇది కూడాను. మొత్తం అంతా ఇవన్నీ కూడాను హెవీ యాక్షన్ రాడ్లు అండి, మొత్తం అన్ని కూడా హెవీ యాక్షన్ రాడ్లు. ఒకసారి ఇదిగోండి ఇవి కూడా డబుల్ గైడ్సే, మొత్తం అన్ని కూడాను డబుల్ గైడ్సే. ఇదిగోండి మొత్తం 2 కూడాను సాలిడ్ టిప్స్, 2 సెక్షన్ కూడా సాలిడ్ టిప్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి పైనీర్ ఫైర్ అని రాసుంటుంది చూడండి అక్కడ, పైనీర్ ఫైర్. ఓకేనండి, ఇప్పుడు ఈ 3 రాడ్లు కూడా నేను ఇక్కడ పెట్టేస్తాను, ఒకసారి చూసుకోండి, వీటి వివరాలు మొత్తం అన్ని ఇప్పుడు చెప్తాను. ఓకే, ఇవి వచ్చి పైనీర్ ఫైర్ 7 ఫీట్, 7 ఫీట్ కోసం చెప్తున్నాను, చూసుకోండి ఒకసారి. లెంత్ వచ్చి 7 ఫీట్, ఆ 7 ఫీట్ రాడ్ బరువు వచ్చి 250 గ్రాములు, సెక్షన్ వచ్చి 2 సెక్షన్, స్పిన్నింగ్ రాడ్, గైడ్స్ వచ్చి 5+ టిప్పు, యాక్షన్ వచ్చి మీడియం హెవీ, లైన్ వచ్చి 8 to 70 LB, 8 నుంచి 17 LB వరకు రాడ్కు వాడుకోవచ్చు. కెపాసిటీ వచ్చి 3.6 to 6.8 kgs, కెపాసిటీ వచ్చి 3 kg నుంచి 6 kg వరకు మనం హ్యాండిల్ చేసుకోవచ్చు ఫిషింగ్ని. తర్వాత కాస్టింగ్ వెయిట్ వచ్చి 25 to 50 grams, 25 to 50 grams కాస్టింగ్ వెయిట్. మెటీరియల్ వచ్చి ఈ రాడ్ మెటీరియల్ ఈ గ్లాస్ అండి, ఈ రాడ్ మెటీరియల్ వచ్చి ఈ గ్లాస్తో తయారైంది. ఎంఆర్పి రేట్ వచ్చి 7 ఫీట్ ఇది 1250 రూపాయలు. 7 ఫీట్ పైనీర్ ఫైర్ ఎంఆర్పి రేట్ వచ్చి 1250 రూపాయలు. ఇప్పుడు 8 ఫీట్ అనమాట, పైనీర్ ఫైర్ 8 ఫీట్, లెంత్ వచ్చి 8 ఫీట్, వెయిట్ వచ్చి దాని బరువు వచ్చి 8 ఫీట్ రాడ్ బరువు వచ్చి 250 గ్రాములు, బరువు వచ్చి 250 గ్రాములు. సెక్షన్ వచ్చి 2 సెక్షన్, గైడ్స్ వచ్చి 6+ టిప్ అండి, గైడ్స్ వచ్చి 6+ టిప్. మీడియం హెవీ, లైన్ వచ్చి 10 to 20 LBS, లైన్ వచ్చి 10 to 20 LBS. కెపాసిటీ వచ్చి 4.5 to 9.1, కెపాసిటీ వచ్చి 4 kg నుంచి 9 kg వరకు మనం హ్యాండిల్ చేసుకోవచ్చు ఈ రాడ్ మీద. కాస్టింగ్ వెయిట్ వచ్చి 40 to 80 grams, కాస్టింగ్ వెయిట్ వచ్చి 40 to 80 grams. మెటీరియల్ వచ్చి సేమ్ ఈ గ్లాస్ ఏనండి, ఇది అది ఈ గ్లాస్ అంటే చాలా స్ట్రాంగ్ అనమాట. ఎంఆర్పి రేట్ వచ్చి 1300, 8 ఫీట్ రాడ్ ఎంఆర్పి రేట్ వచ్చి 1300. నెక్స్ట్ వచ్చి పైనీర్ ఫైర్ 9 ఫీట్ అనమాట, 9 ఫీట్, బరువు వచ్చి 375 గ్రాములు, 9 అడుగుల రాడ్ బరువు వచ్చి 370 గ్రాములు. సెక్షన్ వచ్చి 2 సెక్షన్, గైడ్స్ వచ్చి 6+ టిప్ అనమాట, గైడ్స్ వచ్చి 6+ టిప్. మీడియం హెవీ, లైన్ వచ్చి 10 to 20 LBS, లైన్ వచ్చి 10 to 20 LBS. కెపాసిటీ వచ్చి 4.5 to 9.1 kgs, 4.1 to 5 to 9.1. కాస్టింగ్ వెయిట్ వచ్చి 40 to 80 grams, కాస్టింగ్ వెయిట్ వచ్చి 40 to 80 grams. ఈ గ్లాస్ రాడ్ కంపెనీ తయారు, ఈ మొత్తం బాండింగ్ ఉండే ఈ గ్లాసే. ఎంఆర్పి రేట్ వచ్చి 1600 రూపాయలతోటి మనకి ఈ పైనీర్ ఫైర్ అన్నది మొత్తం తయారైందండి. మొత్తం ఇప్పుడు నేను చెప్పిన మొత్తం అన్ని కూడాను ఇక్కడ మెన్షన్ అయిపోయి ఉంటాయి, చూసుకోండి ఒకసారి. మొత్తం ఇక్కడ మెన్షన్ అయిపోయి ఉంటాయి, రాడ్ మీద మెన్షన్ అయిపోయి ఉంటాయండి మొత్తం అన్ని కూడాను. కొద్దిగా ఇంచుమించులోని కొంచెం తేడా వచ్చినా సరే క్యాటలాగ్లో ఒకసారి మెన్షన్ చేస్తాను, అక్కడ చూసి మీరు కావాలనుకున్న వాళ్ళు అక్కడ చూసి ఆర్డర్ పెట్టుకుంటారు కానీ. ఓకే, నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఓకే పైనీర్ ఓలా ఎక్సీ, పైనీర్ ఓలా ఎక్సీ అండి. ఎన్ని ఫీట్లు వచ్చిందో చూద్దాం. ఇది పైనీర్ ఓలా ఎక్సీ నెంబర్ 1 రాడ్ అండి, ఇది చాలా బాగుంటుంది, చాలా స్ట్రాంగ్ గా ఉంటది. మొత్తం రాడ్లన్నీ కూడాను చూపించే రాడ్లు కూడాను గత వీడియోలో లోకానా కంపెనీ చూపించా, ఇప్పుడు పైనీర్ కంపెనీ చూపిస్తున్నా. మొత్తం అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం గ్రిప్ అంతా ఫుల్ గ్రిప్ అనమాట, మొత్తం అంతా కూడాను. ఇదిగోండి మొత్తం అంతా ఫుల్ గ్రిప్ అనమాట, మొత్తం రీల్ సెట్ మొత్తం ఫుల్ గ్రిప్. ఇక్కడ మనకి ఏంటంటే ఈ ప్లాస్టిక్ క్యాప్ కూడా ఇచ్చారండి, ఇక్కడ బూట్ ఇచ్చారు చూస్తారా, ప్లాస్టిక్ బూట్. నెక్స్ట్ వచ్చి రాడ్ అంతా ఒకసారి చూసుకోండి, పైనీర్ ఓలా ఎక్సీ అనమాట, మంచి హెవీ రాడ్ అనమాట, ఇది చాలా బాగుంటుంది రాడ్. ఇది
మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, మెటీరియల్ ఏంటి, మొత్తం డబుల్ గైడ్స్ అనమాట ఇది. ఓకేనండి, మొత్తం అన్నీ కూడాను మొత్తం డబుల్ గైడ్స్తోనే వస్తాయి. ఇదిగోండి మొత్తం డబుల్ గైడ్స్, మొత్తం సిల్వర్ అండ్ రెడ్ కాంబినేషన్తో వచ్చింది. ఎక్సలెంట్గా ఉంది. రాడ్ ఇక్కడ పెడుతున్నాను, ఒకసారి రాడ్ అంతా చూసుకోండి ఒకసారి. ఓకే, ఈ మోడల్ వచ్చి పైనీర్ ఓలా ఎక్సీ అండి. పైనీర్ ఓలా ఎక్సీ లెంత్ వచ్చి 8 ఫీటు, రాడ్ బరువు వచ్చి 300 గ్రాములు, సెక్షన్ వచ్చి 2 సెక్షన్, స్పిన్నింగ్ రాడ్, గైడ్స్ వచ్చి 6+ టిప్ అండి. గైడ్స్ వచ్చి 6+ టిప్, యాక్షన్ వచ్చి హెవీ యాక్షన్. యాక్షన్ వచ్చి హెవీ యాక్షన్, లైన్ వచ్చి 12 to 25 LBS, లైన్ వచ్చి 12 to 25 LBS, కెపాసిటీ వచ్చి 5.4 to 11.3 kgs. అంటే 5 kg నుంచి 11 kg వరకు ఇది రాడ్ మీద ఫిషింగ్ చేసుకోవచ్చు మనం. క్యాస్టింగ్ వెయిట్ వచ్చి 40 to 80 grams. క్యాస్టింగ్ వెయిట్ వచ్చి 40 to 80 grams. డిజైన్ బై సింగపూర్ అండి. ఇవి పైనీర్ మొత్తం అన్ని కూడాను సింగపూర్ రాడ్లే, మొత్తం అన్ని కూడాను సింగపూర్లో తయారవుతాయి అనమాట. ఈ గ్లాసు, ఈ రాడ్ తయారైన బాండింగ్ వచ్చి ఈ గ్లాసు. ఎంఆర్పి రేట్ వచ్చి 1700 రూపాయలు. ఎంఆర్పి రేట్ వచ్చి 1700 రూపాయలతోటి మనకి పైనీర్ ఓలా ఎక్సీ అన్నది నెంబర్ 1 రాడ్ మనకి కంపెనీ వాళ్ళు అందుబాటులో తీసుకొచ్చారు. ఒకసారి దీని గైడ్స్ చూసారా? గైడ్స్ చూడండి, మంచి క్వాలిటీ గైడ్స్ అండి. మొత్తం అన్ని కూడాను నెంబర్ 1గా ఉంటాయి అనమాట. రాడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది ఆల్రెడీ మీరు వాడుతున్నారు, వాడే వాళ్ళకి ఇంకా బాగా తెలుసులేండి ఈ రాడ్ కోసం. నెక్స్ట్ ఐటమ్ వచ్చి పైనీర్ క్లాసిక్ స్పిన్. పైనీర్ క్లాసిక్ స్పిన్ మొత్తం దీనికి కూడాను సేమేనండి. దీనికి కూడాను కవర్ వస్తుంది. ఒకసారి మొత్తం రాడ్ అంతా కూడాను ఓపెన్ చేసి ఈ రాడ్ కూడా చూపించేస్తాను మీకు. ఓకే, ఇదిగోండి మొత్తం అంతా కూడాను పైనీర్ క్లాసిక్ స్పిన్ అనమాట. ఇది 8 feet లాగా ఉంది. ఇది ఒకసారి చూసి చెప్తాను మీకు. ఓకే, ఫస్ట్ మెయిన్ చూపిస్తాను. మొత్తం అంతా ఫుల్ గ్రిప్పేనండి. మొత్తం ఇందా చెప్పాను కదా, మొత్తం అన్ని కూడా ఫుల్ గ్రిప్తోనే వస్తాయి. ఇదిగోండి పైనీర్ క్లాసిక్ స్పిన్. ఇంకా క్లాసిక్ స్పిన్ అంటే మీకు ఎంత బ్రాండెడ్ రాడ్, ఎంత ఇది మోస్ట్ పవర్ఫుల్ రాడ్ అందరూ వాడుతున్నారు కాబట్టి అవి చాలా ఫేమస్ అయిందండి. రాడ్ పైనీర్ క్లాసిక్ స్పిన్ అది మంచి ఫేమస్ అయింది. ఇదిగోండి డబుల్ గైడ్స్, మొత్తం అన్ని కూడాను డబుల్ గైడ్స్ వస్తాయి. మొత్తం అన్ని కూడాను మొత్తం డబుల్ గైడ్స్ వస్తాయి. ఒకసారి రాడ్ ఇక్కడ పెడుతున్నాను, ఒకసారి మొత్తం అంతా కూడాను దగ్గరగా చూసుకుని రాడ్ అంతా కూడాను. కంపెనీ వచ్చి పైనీర్ క్లాసిక్ స్పిన్ అండి. కంపెనీ వచ్చి పైనీర్ క్లాసిక్ స్పిన్. లెంత్ వచ్చి 8 ఫీటు. లెంత్ వచ్చి 8 ఫీటు. రాడ్ బరువు వచ్చి 315 గ్రాములు. రాడ్ బరువు వచ్చి 315 గ్రాములు. సెక్షన్ 2 సెక్షన్, స్పిన్నింగ్ రాడ్. గైడ్స్ వచ్చి 6+ టిప్ అండి. గైడ్స్ వచ్చి 6+ టిప్, మీడియం హెవీ. మీడియం హెవీ. లైన్ వచ్చి 10 to 20 LBS. లైన్ వచ్చి 10 to 20 LBS. కెపాసిటీ వచ్చి 4.5 to 9.1. 4 kg కాడ నుంచి 9 kg వరకు దీని మీద మనం ఫిషింగ్ చేసుకోవచ్చు. క్యాస్టింగ్ వెయిట్ వచ్చి 40 to 80 grams అండి. క్యాస్టింగ్ వెయిట్ వచ్చి 40 to 80 grams. డిజైన్ బై సింగపూర్. ఈ గ్లాస్ రాడ్, ఈ గ్లాస్ బాండింగ్ తోటి ఈ గ్లాస్ తో తయారైంది. ఎంఆర్పి రేట్ వచ్చి 1100 అండి. ఈ రాడ్ ఎంఆర్పి రేట్ వచ్చి 1100 రూపాయలతోటి మనకి కంపెనీ వాళ్ళు అవైలబుల్గా తీసుకొచ్చారు. మొత్తం రాడ్ అంతా కూడా ఒకసారి చూసుకున్నారు కదా. మొత్తం వీటన్నిటి కోసం కూడాను నేను క్యాటలాగ్లో క్లియర్గా నేను మెన్షన్ చేస్తాను. 1-2 సార్లు అక్కడ చూసుకొని కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకుందరు కానీ. ఓకేనండి, నెక్స్ట్ వచ్చి పైనీర్ యాడ్ డ్రిఫ్ట్ టైప్ బి. పైనీర్ యాడ్ డ్రిఫ్ట్ టైప్ బి, రైట్. ఇదిగోండి పైనీర్ యాడ్ డ్రిఫ్ట్ టైప్ బి. దీనికి పౌచ్ వస్తుందండి. ఇదే పైనీర్ కంపెనీలో దీని పౌచ్ వస్తుంది అనమాట. ఒకసారి ఓపెన్ చేసి వీటిని కూడాను చూపించేస్తాను మీకు. మొత్తం పైనీర్ కంపెనీ అంటే మోస్ట్ పవర్ఫుల్ కంపెనీ. పైనీర్ కంపెనీ కోసం మీకు తెలియాలంటే గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయండి. గూగుల్లో ఒకసారి పైనీర్ ఫిషింగ్ రాడ్స్ అని కొడితే వీటి అసలు మొత్తం మెటీరియల్ ఏంటి, కెపాసిటీ ఏంటి, అసలు ఎంత ఫేమస్ కంపెనీ ఇది మీకు ఒక లెక్క వచ్చేస్తాయండి. మొత్తం అంతా కూడాను నెంబర్ 1 కంపెనీ అండి ఇది. మొత్తం ఈ తయారైన బాండింగ్ కూడాను నెంబర్ 1తో తయారు చేస్తారండి. మీరు దగ్గరగా చూసుకోండి. మొత్తం అంతా డిజైన్ అండి. ఇదంతా కూడా డిజైన్ కనిపిస్తుందా మీకు వీడియోలోనే? మొత్తం డబల్ గైడ్స్. నెక్స్ట్ మొత్తం అంతా డిజైన్ అండి. ఇదంతా కూడా స్నేక్ డిజైన్ లాగా వచ్చింది అనమాట. ఇదంతా కూడాను లాస్ట్నే టిప్ ఇచ్చారు, మళ్ళీ సాలిడ్ టిప్ ఇచ్చారు చూసారా లాస్ట్న. ఓకే, ఇప్పుడు వచ్చి ఇంకో సెక్షన్ తీసి చూద్దాం. మొత్తం డబుల్ సెక్షన్ వచ్చినాయి దీనికి. ఓకే, ఇదిగోండి ఇది వచ్చి కటింగ్ వచ్చింది అనమాట. ఇదిగోండి ఫుల్ గ్రిప్ కాదు, ఇది కటింగ్ వచ్చింది మధ్యలో చూసారు కదా. ఒకసారి చూడండి. మొత్తం ఇది వచ్చి
పైనేరు యాడ్ డ్రిఫ్ట్ బి అనమాట. ఒకసారి చూసుకోండి రాడ్ అంతా కూడాను. ఓకేనా, మంచి హెవీ రాడ్లు అండి ఇవన్నీ కూడాను, డబల్ గైడ్స్ హెవీ రాడ్లు. ఒకసారి ఈ టేల్ మీద పెడుతున్నాను, ఒకసారి ఈ రాడ్ను కూడాను చూసుకోండి. ఒకసారి ఈ వివరం కూడా చెప్తాను, ఒకసారి చూసుకోండి. పైనేరు యాడ్ డ్రిఫ్ట్ బి, మోడల్ నెంబర్ వచ్చి BWS 8.0, 8 ఫీట్ రాడ్ అండి. అది సాలిడ్ టిప్ సిరీస్ అనమాట. చివర చూపించాను కదా ఇందాక, సాలిడ్ టిప్ సిరీస్. సాల్ట్ వాటర్, ఫ్రెష్ వాటర్లో కూడాను ఆ రాడ్ వాడుకోవచ్చు మనం. స్పిన్నింగ్ రాడ్, లెంత్ వచ్చి 8 ఫీట్, మీడియం హెవీ అండి. రాడ్ వచ్చి మీడియం హెవీ. గైడ్స్ వచ్చి 6+ టిప్ అండి. గైడ్స్ వచ్చి 6+ టిప్. లైన్ వచ్చి 12 to 25 LBS. లైన్ వచ్చి 12 to 25 LBS. కెపాసిటీ వచ్చి 11 kg అనమాట. 11.4 అన్నారు. 11 kg మనం ఫిషింగ్ చేసుకోవచ్చు. రాడ్ వెయిట్ వచ్చి 340 గ్రాములు. రాడ్ బరువు వచ్చి 340 గ్రాములు. మొత్తం అన్ని కూడా ఎస్ రింగ్స్ అండి. అవి మొత్తం అన్ని ఎస్ రింగ్స్, సిలికాన్ ఫైబర్ రింగ్స్ అనమాట. మొత్తం అన్ని కూడాను. ఎంఆర్పి రేట్ వచ్చి 1915 రూపాయలు. ఎంఆర్పి రేట్ వచ్చి 1915 రూపాయలతోటి మనకి పైనేరు యాడ్ డ్రిఫ్ట్ బి కంపెనీ మనకి అవైలబుల్గా తీసుకొచ్చింది. మొత్తం వీటి వివరాలు మొత్తం అన్నీ కూడాను ఇప్పుడు మీకు చెప్పిన అన్నీ కూడాను క్యాటలాగ్లో మెన్షన్ చేస్తాను. ఆ క్యాటలాగ్లో చూసి మీరు ఆర్డర్ పెట్టుకుందరు. కానీ క్యాటలాగ్లోని నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఇక నుంచి చేసే ప్రతి ఒక్క వీడియో కూడాను ఇప్పుడు సపోజ్ పైనీర్ రాడ్లు చూపిస్తున్నాను కదండి. పైనీర్ రాడ్లు వీడియో ఏం చేస్తానంటే, క్యాటలాగ్లో మీరు చూసినప్పుడు దీనికి సంబంధించిన వీడియో లింకు ఒకసారి చెప్తాను. ఆ విషయం మళ్ళీను ఒకసారి రాడ్ చూపించేస్తాను చూడండి. పైనీరు యాడ్ డ్రిఫ్ట్ XE అనమాట. మొత్తం అంతా కూడాను మోస్ట్ పవర్ఫుల్ రాడ్లు అనమాట ఇవన్నీ కూడానండి. మొత్తం అన్ని కూడాను చాలా అందుబాటు రేట్లో మంచి కెపాసిటీతో వచ్చినాయి. ఒకసారి చూసుకోండి. ఇది మొత్తం ఫుల్ గ్రిప్ వచ్చిందండి. ఇది మొత్తం అంతా కూడా ఫుల్ గ్రిప్ వచ్చింది. ఇది ఒకసారి రాడ్ అంతా చూసుకోండి. ఇది వచ్చి మీకు ఈ డిజైన్ కనిపిస్తుందా మీకు వీడియోలోని? మొత్తం అంతా కూడాను మొత్తం ఒక రేంజ్లో ఉందండి. రాడ్ అంతా కూడాను మొత్తం లాస్ట్ కూడాను దీనికి సాలిడ్ టిప్ వచ్చిందండి. ఇది లాస్ట్ కూడాను సాలిడ్ టిప్ వచ్చింది మొత్తం అంతా. ఇప్పుడు మెయిన్ చూపిస్తాను. ఇదిగోండి ఒకసారి చూడండి. ఒకసారి ఇదిగోండి పైనీర్ కంపెనీ మొత్తం యాడ్ డ్రిఫ్ట్ XE అనమాట. మొత్తం అంతా కూడాను ఈ మొత్తం దీని విషయాలన్నీ ఇప్పుడు నేను చదివిన విషయాలన్నీ కూడాను ఇక్కడ రాసి ఉంటాయి. ఒకసారి చూడండి. మొత్తం అన్ని కూడాను ఇక్కడ మెన్షన్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ రాడ్ ఇక్కడ పెడుతున్నాను. ఒకసారి మొత్తం రాడ్ అంతా చూసుకోండి. ఒకసారి మొత్తం వివరాలన్నీ చెప్తాను. ఓకేనండి. ఇది వచ్చి పైనీర్ యాడ్ డ్రిఫ్ట్ XE. పైనీర్ యాడ్ డ్రిఫ్ట్ XE 9 ఫీట్ అండి. అది 9 ఫీట్. మోడల్ నెంబర్ వచ్చి BWS 9.0 సాలిడ్ టిప్ సిరీస్ అనమాట. సాలిడ్ టిప్ సిరీస్ సాల్ట్ వాటర్, ఫ్రెష్ వాటర్ రెండిట్లో కూడా ఈ పైనీర్ యాడ్ డ్రిఫ్ట్ టైప్ బి కానీ పైనీర్ యాడ్ డ్రిఫ్ట్ XE కానీ సాల్ట్ వాటర్, ఫ్రెష్ వాటర్ రెండిట్లో కూడా వాడుకోవచ్చు. స్పిన్నింగ్ రాడ్, లెంత్ వచ్చి 9 ఫీట్. యాక్షన్ వచ్చి హెవీ యాక్షన్ అండి. యాక్షన్ వచ్చి హెవీ యాక్షన్. గైడ్స్ వచ్చి 6+ టిప్ అనమాట. గైడ్స్ వచ్చి 6+ టిప్. లైన్ కెపాసిటీ వచ్చి 15 to 30 LBS, 15 నుంచి 30 LBS అనమాట. కెపాసిటీ వచ్చి 13.6 kg, 13.6 kg అనమాట. రాడ్ వెయిట్ వచ్చి 385 గ్రాములు. రాడ్ వెయిట్ వచ్చి 385 గ్రాములు. ఎస్ రింగ్స్, సిలికాన్ సైబర్ రింగ్స్ అనమాట. అంటే బాగా హెవీ కెపాసిటీతో ఉన్న రింగ్స్ అవి. దీని ఎంఆర్పి రేట్ వచ్చి 2400. ఎంఆర్పి రేట్ వచ్చి 2400 తోటి మనకి పైనీర్ యాడ్ డ్రిఫ్ట్ XE మనకి కంపెనీ అందుబాటులో తీసుకొచ్చింది. మొత్తం ఒకసారి రాడ్ అంతా మళ్ళీ చూసుకోండి. ఒకసారి మొత్తం అంతా కూడా 9 ఫీట్ అండి. ఒకసారి చూసుకోండి. మొత్తం అన్ని కూడాను గైడ్ ఫిషన్ ఏంటి, మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ రాడ్ ఏంటంటే కంపెనీ రాడ్లు అనేసరికి జస్ట్ మీకు చూపించడమే తప్ప, రాడ్ కంపెనీ అనేసరికి మొత్తం మీకు వీటి వివరాలు విషయాలు అన్నీ కూడా మీకు నాకన్నా ఎక్కువ మీకే తెలుసండి. ఒకసారి ఏంటంటే ఫార్మాలిటీగా చూపిస్తున్నాను అంతే. నెక్స్ట్ ఐటమ్ వచ్చి పైనీర్ సమ్మిట్ అనమాట. పైనీర్ సమ్మిట్. ఓకే రైట్, పైనీర్ సమ్మిట్. ఇది ఒకసారి దీనికి కూడా పౌచ్ వస్తుందండి. పైనీర్ సమ్మిట్ అనేదానికి దీనికి కూడా పౌచ్ వస్తుంది. ఒకసారి చూసుకోండి. ఇప్పుడు రాడ్ అంతా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. మొత్తం చాలా మంచి రాడ్లు అండి మొత్తం అన్ని కూడా. ఇంకా పైనీర్ కంపెనీ, డైవా, లోకానా, మీకు ఇవి అన్నీ కూడాను బ్రాండెడ్ రాడ్లు అనమాట. నీకు అవన్నీ చూసుకునే పని లేదు మనం. ఓకే, రాడ్ అంతా ఒకసారి చూసుకోండి. మొత్తం స్పిన్నింగ్ రాడ్ 2 సెక్షన్ అనమాట. మొత్తం అన్ని కూడాను ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట రాడ్ ఇది. ఓకే, ఒకసారి ఈ టిప్ చూపిస్తాను మీకు. టిప్ మొత్తం అన్ని కూడా డబుల్ గైడ్స్ అనమాట అండి. టిప్ మొత్తం కూడాను డబుల్ గైడ్స్ మొత్తం అన్ని కూడాను. ఓకే,
ఓకే. ఇప్పుడు ఈ రాడ్ చూపిస్తాను. ఇదిగోండి. పైనీర్ సమ్మిట్ అండి. పైనీర్ సమ్మిట్ మొత్తం డబుల్ గైడ్స్, ఫుల్ గ్రిప్ అండి. మొత్తం అంతా కూడాను ఫుల్ గ్రిప్. మొత్తం ఫుల్ గ్రిప్ అనమాట. బాగా హెవీ గ్రిప్ అనమాట మొత్తం అంతా కూడా. ఇది ఒకసారి రాడ్ ఇక్కడ పెడతాను. మొత్తం వీటి వివరాలు మొత్తం అన్ని చెప్తాను. ఒకసారి చూసుకోండి ఇవన్నీ కూడా. ఓకే. ఇది వచ్చి పైనీర్ సమ్మిట్. పైనీర్ సమ్మిట్ 8 ఫీట్ అండి. అది ఇప్పుడు మీకు చూపించింది. మోడల్ నెంబర్ వచ్చి SP802402. లెంత్ వచ్చి 8 ఫీటు. రాడ్ బరువు వచ్చి 240 గ్రాములు. రాడ్ బరువు వచ్చి 240 గ్రాములు. యాక్షన్ వచ్చి మీడియం హెవీ. లెంత్ వచ్చి లైన్ వచ్చి 10 to 20 LBS అండి. లైన్ కెపాసిటీ వచ్చి 10 to 20 LBS. కాస్టింగ్ వెయిట్ వచ్చి 50 to 100 గ్రామ్స్ అండి. కాస్టింగ్ వెయిట్ వచ్చి 50 నుంచి 100 గ్రాములు. గైడ్స్ వచ్చి 6+ టిప్ అండి. గైడ్స్ వచ్చి 6+ టిప్. ఇది ఎంఆర్పి రేట్ వచ్చి 2230 రూపాయలు. 2230 రూపాయలతోటి మనకి పైనీర్ సమ్మిట్ మన కంపెనీ అవైలబుల్గా తీసుకొచ్చింది. మొత్తం రాడ్ అంతా ఒకసారి చూసుకోండి. మొత్తం అంతా కూడా మొత్తం ఇవన్నీ కూడాను నెంబర్ 1 బ్రాండెడ్ రాడ్లు అనమాట. మొత్తం అన్నీ కూడాను ఒకసారి చూసుకోండి. రాడ్ అంతా కూడాను. ఓకేనండి. ఓకే. మొత్తం అంతా కూడాను మీకు మిగతా వివరాలు అన్నీ కూడాను క్యాటలాగ్లో మెన్షన్ చేస్తాను. అక్కడ చూసి మీరు ఆర్డర్ పెట్టుకుందరు. కానీ ఇది వచ్చి పైనీర్ సమ్మిట్. ఓకే. మీకు 9 ఫీట్ 8 ఫీట్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇందులో 8 ఫీట్ సేమ్ అంతేనండి. రెండు అంతా కూడాను. ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపించేస్తాను. 9 ఫీట్ 8 ఫీట్ రెండు అవైలబుల్గా వచ్చినాయి అనమాట. ఇందులోని పైనీర్ కంపెనీ అనేసరికి మోస్ట్ కెపాసిటీ ఉంటాయండి. బాగా హెవీ కెపాసిటీతో ఉంటాయి రాడ్లన్నీ కూడాను. ఇదిగోండి. ఇది 8 ఫీట్ అనమాట అండి. ఇది మొత్తం సేమ్ అన్ని కూడాను మొత్తం అన్ని ఒకటే. ఓకే. ఇది వచ్చి సింగిల్ గైడ్స్ వస్తాయండి. ఇవి దీనికి వచ్చి 8 ఫీట్ రాడ్కి వచ్చి సింగిల్ గైడ్స్ వస్తాయి. ఒకసారి చూసుకోండి. మొత్తం అన్ని కూడాను ఇది సింగిల్ గైడ్స్ అనమాట. మొత్తం అన్ని కూడా సింగిల్ గైడ్స్ లవర్స్కే ఎక్సలెంట్ రాడ్ అండి ఇది అనమాట. ఓకేనండి. ఈ రాడ్ వచ్చి ఓకే పైనీర్ సమ్మిట్. ఇదిగోండి ఇక్కడ రాసుకుంటా చూడండి. పైనీర్ సమ్మిట్ అని. ఓకే. మంచి స్లిమ్గా ఉంటుందండి. రాడ్ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఈ పైనీర్ సమ్మిట్ 8 ఫీట్ ఏంటి 9 ఫీట్ ఏంటి మంచి స్లిమ్గా ఉంటాయి అనమాట. చాలా బాగుంటాయి రాడ్లు ఇవి. ఒకసారి ఇక్కడ పెడతాను. రాడ్ అంతా చెప్తాను. ఒకసారి చూసుకోండి. ఇది వచ్చి పైనీర్ సమ్మిట్. ఓకే. ఓకే. ఇందాక 9 ఫీట్ చెప్పాను కదండి. ఓకే. పైనీర్ సమ్మిట్ 8 ఫీటు SP 8.0. ఓకే. SP 9.0 270. ఓకే. లైన్ వచ్చి లెంత్ వచ్చి ఇందా చూపించింది 9 ఫీట్ అండి. ఇప్పుడు చూపించింది 8 ఫీటు. ఇది వచ్చి SP 902702. లెంత్ వచ్చి 9 ఫీటు. రాడ్ బరువు వచ్చి 350 గ్రాములు. 350 గ్రాములు. మీడియం హెవీ. లైన్ కెపాసిటీ వచ్చి 50 to 30 LBS. లైన్ కెపాసిటీ వచ్చి 50 to 30 LBS. కాస్టింగ్ వెయిట్ వచ్చి 60 నుంచి 150 గ్రామ్స్. 60 నుంచి 150 గ్రాములతోటి కాస్టింగ్ చేసుకోవచ్చు. ఈ 9 ఫీట్ తోటి అనమాట. ఇందా చూపించింది మీకు 8 ఫీట్ అనుకో 9 ఫీట్ చూపించేశాను. ఓకే. సారీ. గైడ్స్ వచ్చి 6+ టిప్ అనమాట. గైడ్స్ వచ్చి 6+ టిప్. ఎంఆర్పి రేట్ వచ్చి 2600 రూపాయలు అనమాట. ఎంఆర్పి రేట్ వచ్చి 2600 రూపాయలతోటి పైనీరు 8 ఫీటు 9 ఫీటు అవైలబుల్గా వచ్చినాయి. మొత్తం అన్నీ కూడాను ఈ రాడ్లు మొత్తం అన్నీ కూడా ఇంకా వీటి వివరాలు, వీటి మ్యానుఫ్యాక్చరింగ్ మెటీరియల్, ఈ ఫోమ్ గ్రిప్పులు కానీ గైడ్స్ కానీ ఇవన్నీ కూడాను ఇంకా 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 వివరంగా చెప్తానంటే ఇక్కడ పొద్దున్న నుంచి మాకు చాలా పవర్ కట్ ఉందండి. ఇక్కడ అసలు పొద్దున్న నుంచి ఒక ½ అన్ అవర్ కూడా కరెంట్ ఇవ్వట్లేదు. దాని మీద ఈ వీడియో చాలా స్పీడ్గా చేస్తున్నాను అనమాట. రేపు పొద్దున్న మీరు చూడాలి కాబట్టి వీడియో. ఓకేనండి. ఇప్పుడు మొత్తం రాడ్లన్నీ ఒకసారి చూసుకోండి. మొత్తం అన్నీ కూడాను పైనీర్ కంపెనీ అనమాట. మొత్తం పైనీర్ కంపెనీ డైవా సర్ఫ్ కాస్టింగ్ రాడ్లోని మన సముద్రంలో వాడే బాగా పెద్ద రాడ్లు 14 ఫీటు 12 ఫీటు. పైనీర్ కంపెనీలో 14 ఫీటు 12 ఫీటు మొత్తం అన్ని కూడాను ఈ వీడియోలో మీకు చూపించాను కాబట్టి నెక్స్ట్ వీడియోలోని మళ్ళీ ఇంకో కొన్ని ఐటమ్స్ తోటి మళ్ళీ మంచి ఐటమ్స్ తీసుకొచ్చి వాటి కోసం వాటి వివరాలు, వాళ్ళ మెటీరియల్, మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ, వాటి రేటు మొత్తం అన్ని కూడాను మళ్ళీ మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని వస్తాను. అంతవరకు అందరికీ నమస్తే. జై హింద్.